సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మాకు మీ చిత్తూరు జిల్లా నుంచి ఇద్దరు బాబులు తెలుసు సార్. ఒకళ్ళు చంద్రబాబు, ఇంకొకళ్ళు సీకే బాబు. ఎందుకంటే సీకే బాబు ఎందుకు అంత ఫేమస్ అంటే మేము ఒకప్పుడు, ఎందుకంటే మనం రాజకీయాలు కనుక చూసుకుంటే 90 ఎండింగ్లో కానీ 2000 స్టార్టింగ్లో కానీ ప్రతి చోట కూడా రౌడీజం ఎవరైతే బాగా చేయగలరో వాళ్ళే స్ట్రాంగ్ రాజకీయ నాయకులుగా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు బిజినెస్ ఎవరైతే బాగా చేస్తారో, డబ్బులు ఎవరైతే బాగా సంపాదిస్తారో వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అప్పుడైతే ఎవరికైతే పరపతి ఉందో, ఎవరైతే రౌడీజం బాగా చేయగలరో, ఎవరైతే బాగా జులుం చేయగలరో వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉండేవాళ్ళు. అలా సీకే బాబు గారి పేరు మేము చాలా ఇంటా ఉండేవాళ్ళం అనమాట కోస్టల్ నుంచి. సీకే బాబు గారు అని చెప్పగానే జనాలు కూడా రకరకాల స్టోరీలు చెప్పేవాళ్ళు సార్. ఆయన ఇంత పెద్ద రౌడీ, అంత పెద్ద రౌడీ అని చెప్పి. ఎందుకంటే సీకే బాబు గారిని చూస్తే కొంతమంది మనుషుల్ని కిడ్నాప్ చేసేవాళ్ళని చెప్పి, బెదిరించేవాళ్ళని చెప్పి, నానా రకాలు చెప్పేవాళ్ళని చెప్పి సీకే బాబు గారి గురించి వింత వింత కథలు మేము వింటా ఉండేవాళ్ళం. సో ఇప్పుడేమో ఆ సీకే బాబు గారిని తెచ్చి తెలుగుదేశం వాళ్ళు నెత్తి మీద పెట్టుకుంటా ఉన్నారు. అసలు నిజంగా సీకే బాబు గారి చరిత్ర ఏంటి సార్? అసలు ఆయన ఎవరు? ఆయన సామాజిక వర్గంగానే ఏది మాకు తెలియదు. సీకే బాబు అనగానే ఒక రౌడీ, ఆ రౌడీగానే మాకు తెలుసు. సో ఒక కాంగ్రెస్ లో కూడా ఆయన చాలా రోజులు ఉన్నారు. ఇప్పుడేమో మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు. అసలు ఆయన చరిత్ర గురించి, ఆయన గురించి కొద్దిగా చెప్పండి సార్. సార్, సికే బాబు గారిని ఎవరైనా రౌడీ అంటే నేను ఒప్పుకోనండి. ఓకే. నేను ఆ, ఒప్పుకోను. ఉమ్, నాకు ఆయన గురువు అండి. ఓకే. నాకంటే ఉమ్, పెద్దవారు. ఉమ్, నేను గురువు అని చెప్పడం అంటే అర్థం చేసుకోండి మీరు. ఉమ్, అంటే నాకు ఒక సైకాలజిస్ట్ గా, జర్నలిస్ట్ గా మంచి పేరు ఉందండి. నాకేది నేను పొగుడుకోవడం కాదు. ఆ, ఒక కాలమిస్ట్ని. ఉమ్, రోజు ఒక ఆర్టికల్ రాస్తాను. కాలంలో కూడా డైలీ కాలమ్స్ రాయడం కూడా అంత కాదు. బాగా పేరున్న సైకాలజిస్ట్ ని, ఒక 12 డిగ్రీలు ఉన్నాయి. ఇంత నేను ఆయన రౌడీ అయితే గురువు అని చెప్తానండి. అన్న ఉమ్, అంటాను. మీరు అడుగుతున్నారు. చాలా సున్నితమైన మృదువైన స్వభావి అండి. మృదు స్వభావి, సున్నిత మనస్కుడు. ఇది జనాలకి నచ్చదు. అది చెప్తా మీకు. అప్పట్లో అంటే మీరు అన్నట్టు రాజకీయాలలో రౌడీజం ఉండేది. రౌడీజం కంటే కొంతమంది, కొన్ని వర్గాలు లేదా కులాలు నాయకులు ఎవరో కొంతమందిని అణిచేసేవాళ్ళు. మేమంతా విద్యార్థిగా ఉన్నప్పుడు కొంత అప్పట్లో ఉన్న రాజకీయ ప్రతి చోట ఉండేది. మా రాయలసీమ ప్రాంతంగా ఎక్కడైనా కాలేజీలు ఎలక్షన్లు పడితే కొట్టుకోవడం, చేసుకోవడం. నేను ఇంటర్మీడియట్ లో కన్నన్ కాలేజీలో కామర్స్ రిప్రజెంటేటివ్ గా పోటీ చేశానండి. ఇంకేదో పోటీ చేస్తే అప్పుడే అందరు కొట్టి విత్డ్రాల్ చేయడం. వాళ్ళ పెద్ద అంటే వాళ్ళ పేర్లు, గూండాల పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పను. నేను ఒక సైకిల్ చేయను, కత్తి పెట్టుకొని తిరిగేవాడిని. సవాల్ రా అని. నేను రౌడీని కాదండి. నేను రౌడీని కాదు. కానీ ఏం చేస్తాం? రౌడీని ఎదుర్కోవడానికి సిద్ధపడి. ఇప్పుడు రౌడీనా హీరోనా? రౌడీలు ఎదుర్కొంటే హీరోనా? ఎస్, నేను మాది పూర్వీకులతో కడప కట్టి, కడప బిడ్డ పొడుస్తా నేను కూడా అనేవాడిని. అలాంటి దశలో నాకు సికే బాబు గారితో స్నేహం అయింది, పరిచయం అయింది. అలా అలా తర్వాత అప్పటి నుంచి చూస్తున్నాం మేమిద్దరు. అంటే అతిగా ఉంటది ఎవరికన్నా. ఆ పిసిఆర్ కాలేజ్ అని ఉంది, దాని ఎదురుగా ఒక గోడ మీద చాలా సందర్భాలు టీ అంగడి ఉండేది, పోలీస్ స్టేషన్ అని. పక్కన గోడ మీద కూర్చొని టీలు తాగిన సందర్భాలు. అప్పుడు కూడా నాతో మాట్లాడిపిస్తే నన్ను అడిగాడు ఆయన ఒకసారి, ఏంటి సుధాకర్, ఏంది నన్ను ఎందుకే రౌడీ అంటారు, నిన్ను మంచోడు అంటారని. ఇప్పుడు ఉమ్, చెప్పాను నేను. అన్న, మన దేశంలో తిరుగుబాటు చేసే వాళ్ళందరినీ రౌడీలు అంటారు. మీరు సహించలేక తిరుగుబాటు చేస్తారు కొన్ని వర్గాల్లో దేన్నో. అంటే కాబట్టి మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టి, యువజన ఏదో పెట్టి చేస్తే దాని మీద బ్యానర్ ఉంటుంది. నాకు అప్పుడు నేను ఏబీవీపీ జిల్లా కన్వీనర్, నా వెనక ఒక బ్యానర్ ఉంది. ఆ తర్వాత ఆయన యువజన సంఘం పెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చారు, ఆయనకు సన్మానం అలా అలా లీడర్గా ఎదిగారు. మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన గ్రూప్ వాళ్ళు గెలిపించుకున్నారు. వైస్ చైర్మన్ అటు ఇటు వచ్చారు, ఎమ్మెల్యే అయ్యారు, ఇలా వచ్చారని. ఆయన ఎక్కడ కూడా అన్యాయంగా ఎవరిని కొట్టారని, చంపి, ఇవన్నీ అబద్ధాలండి. ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారు, ఆయన్ని కొట్టడానికి ప్రయత్నం చేశారు, ఆయన అణిచేయడానికి ప్రయత్నం చేశారు. ఏమండి, ఆయన క్లబ్ లో ఉంటే మర్డర్ చేయడానికి చూస్తే ఆయన పాపం ఒకసారి ఒక గన్ మ్యాన్ చనిపోయాడు. మీకు తెలుసుంటదా? ఆయన వాళ్ళ ఇంటి నుంచి వస్తుంటే బాంబులు పెట్టారండి. అవును. పైకి కారు ఎగిరి కింద పడితే కారు నుగ్గు నుగ్గు అయ్యి ఆయన తల చూసినా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఆయన మంచి బాడీ బిల్డర్ అండి. చాలా
నిష్టగా నియమంగా ఉంటాడు అన్ని. కానీ అప్పుడు రాజకీయాలు ఆయన అలా చిత్రీకరించాడు. రౌడీ అయితే అన్నిసార్లు గెలుస్తారండి. మీకు ఒక గుర్తుండే 94 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటే 14 చోట్ల తెలుగుదేశం గెలిచారండి. రాష్ట్రం అంతా తెలుగుదేశం గాలి వీచినా కూడా చిత్తూరులో సీకే బాబు గారు గెలిచారు. రౌడీ అండి. రౌడీ అయితే రాష్ట్రం అంతా వీచే ఎదురు గాలికి కూడా ఓట్లేస్తారా? కొంత ఇప్పుడు కొన్ని బూతుల్లో రిగ్గింగ్లు చేయడం ప్రతి పార్టీలో నేనైనా కూడా చేస్తాను. ఎవరు రాజకీయాల్లో నాకు జైపాల్ రెడ్డి గారు చెప్పినట్టు రిగ్గింగులు లేకుండా డబ్బులు పంచకుండా రాజకీయాలు జరగవమ్మా అని జైపాల్ రెడ్డి గారు అండి. నాకు ఆయన కూడా జనతా పార్టీలో కలిసి అన్నలాగా తిరిగేవాడిని. కాబట్టి అలా చేశారు సీకే బాబు గారు. 4 సార్లు గెలిచారు. సరే మీరు అన్నట్టు ఒకసారి ఏదో ఒక దీంట్లో కేసులో వల్ల రాకుండా ఆయనకి ఆ చెడ్డ పేరు వచ్చింది, అయిపోయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి అభిమాని ఆయన. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మా చిత్తూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి గారికి నిజమైన అభిమాని సీకే బాబు గారు. నిజమైన మిగతా అవకాశవాద అభిమానులు వేరు, వాళ్ళ గురించి నేను చెప్పను. ఈయన ఒక్కరే రాజశేఖర రెడ్డి గారికి అభిమానప్పుడు. కానీ ఇక రాజశేఖర రెడ్డిని అవకాశవాదంతో అప్పుడు తిట్టి చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన అభిమానులుగా ఉన్నారు. ఈయన తొక్కేశారు. అక్కడ ఈయన రానివ్వలేదు. పార్టీ పెట్టిన తర్వాత కొంతమంది అందుకని ఆయన భారతీయ జనతా పార్టీలో పురంధేశ్వరి గారు ఏదో వాళ్ళ ఇంటికి పోయి చెప్తే చేరారు. మీకు ఇక్కడ ఈ వాస్తవాలు చెప్తాను. నేను చాలా బాధపడ్డాను ఆయన బీజేపీలో చేరకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇక్కడ వినేవాళ్ళు, వాళ్ళు చాలా పెద్ద ఏదో సిద్ధాంతాలు విధానాలు చెప్పినట్టు చెప్తారు. బీజేపీలో ఈ రోజు చేతి, ఈ రోజు పదవులు ఇవ్వము, మేము చూడాలి, ఏందో కార్యకర్త ఇది చెప్పి ఆయన్ని పాపం చేశారు. తర్వాత టీడీపీలోకి వచ్చారండి. ఆయన దురదృష్టం అప్పుడు టీడీపీ ఓడిపోయింది 2019లో. ఆ తర్వాత అప్పటి నుంచి వయసు అవ్వడం వల్ల ఇప్పుడున్న ఈ రాజకీయాల్లో చేయకుండా ఇంట్లో ఉన్నారు. ఆయనకి ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చినా గెలుస్తారండి. ఇక నేను తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ గా మాట్లాడడం లేదు. మీరు సీకే బాబు గారిని అడిగారు. నాలో మీకు చెప్తానంటే నేను సైకాలజిస్ట్ గా చెప్తున్నా. ఇప్పుడు ఒక సందర్భంలో నా మీద కూడా ఇలాగే కొంతమంది అక్కసు వెళ్ళగక్కుతూ నా మీద దాడి చేసో మర్డర్ చేయాలనో చాలా పేర్లొద్దు కాబట్టి మా ప్రాంతంలో కొంతమంది 50,000 వసూలు చేశారు ఆ రోజుల్లో నన్ను మర్డర్ చేయాలి అని. వాస్తవం అండి. అంటే నేను క్రిమినల్ కాదండి, ఈర్ష్యతో. అప్పుడు సీకే బాబు గారిని అడిగాను, అన్న ఇలా ఉంది అని. అంటే ఆ మంత్రోపదేశం చేశాడు, అది నేను ఇప్పుడు చెప్పను, అది చెప్పకూడదు కాబట్టి చెప్పను. ఒక అరగంటలో నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఇప్పుడు కూడా నవ్వుకుంటుంటా, ఏంది కౌన్సిలర్ నా దగ్గరికి సైకాలజిస్ట్ ఎవరన్నా అన్న భయము ఆందోళన తగ్గడా అంటే ఒక 5-6 సిట్టింగ్లు రండి, మెడిటేషన్ చేయండి, హిప్నటైజ్ చేస్తా, ఊహా అబ్బరక దబ్బర ఇవన్నీ. సీకే బాబు గారు కరెక్ట్ గా టీ తెప్పించారు. టీ తాగాను, ఒక మంత్రోపదేశం చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా జోలికి వచ్చినోడే లేదు చిత్తూరు జిల్లాలో. ఇప్పుడు కూడా నేను ఈ రోజు ధైర్యంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని విమర్శలు చేస్తున్నానన్నా, పెద్ద వాళ్ళని చేస్తున్నానన్నా, నాకు సీకే బాబు గారు ఉపదేశమే. పెద్ద సైకాలజిస్ట్ అండి ఆయన. అంటే మనం అంటే ఒక చెప్తే ఇందాక మీకు చెప్పారు, నాకు రాజగోపాల్ నాయుడు గారి దగ్గర అంటే అరుణక్క గారు వాళ్ళ నాన్నగారి దగ్గర హాస్పిటాలిటీ నేర్చుకున్నాను. అరుణక్క గారి దగ్గర పట్టుదల నేర్చుకున్నాను. రెడ్డివారి చెంగారెడ్డి గారు అని ఉన్నారు, ఆయన దగ్గర టైం సెన్స్ నేర్చుకున్నాను. వెంకయ్య నాయుడు గారు, జైపాల్ రెడ్డి గారు, రోషయ్య గారు, నేను ఎవరితో తిరిగితే వాళ్ళ దగ్గర ఒక ఏదో ఒకటి విద్య పట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేరిన తర్వాత సహనం నేర్చుకున్నాను. నేను కొద్ది ఆవేశపడునే అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఏంది నువ్వు సైకాలజిస్టు, నువ్వు ఎవరికైనా కౌన్సిలింగ్ చేయాలనేవాడు, నువ్వే ఇది నేను వాస్తవం అండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ వీడియో వినొచ్చు, వింటే చెప్తా. నీకు సైకాలజిస్ట్ అంటే అది ట్రైట్ అంటాం, లక్షణం అండి. ఇది కూడా నేను అప్పుడు చెప్పలేకపోయినాను చంద్రబాబు నాయుడు గారికి. ట్రైట్స్ ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను
అనవసరమైన విషయాలు అవేదో చేస్తే ఏదో లాలూచిపడ్డము తలొంచిపోవడము ఇవి చేయను. లేకపోతే ఏమవుతుందనే కొంత నేను ఎక్కడ కూడా, అందుకనే నేను రాజకీయ పదవులు కూడా ఎప్పుడు ఆశించలేదు. నేను కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవులు నా జీవితంలో ఒకటి అడగలేదు. చెంగారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను దాదాపుగా ఆయనకి తమ్ముడు ఏమన్నా అనుకోండి అలా ఉన్నా. అరుణక్క గారు ఎప్పుడు నేను ఈవెన్ ఎస్వి యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ కూడా అడగలేదు. నన్ను అడిగేవాళ్ళేనా నీకు కాలేదు దేనికన్నా, నాకు అది టీ తాగుతారు బిస్కెట్ తినేది సంతకాలు పెట్టే అన్నా నామినేట్ కూడా నాకేది. వెళ్తే అదృష్టం ఉంటే అసెంబ్లీలో అడుగు పెడతా, లేకపోతే ఉంటా మీడియాలో నేను ఎప్పుడు మీడియాలో. నేను 78 నుంచి, నాకు నిన్న ఒక అతను 78లో నేను ఆర్టికల్స్ రాస్తే, నేను ఫార్మసీ చేశాను, మా కాలేజీకి ఎంఓ వచ్చేది 25 రూపాయలు వారానికో 10 రోజులకో లేదా నెలకు 2 3 ఏదో రాసేవాడిని ఆర్టికల్స్ పత్రికకి. ఆర్టికల్ పబ్లిష్ అయింది ఒకటైతే ఎంఓ 25 రూపాయలు చేస్తే మా లెక్చరర్ ఊరే వీడు చాలా గొప్పడు 25 అండి. అర్థమైందా? కాబట్టి జీకే బాబు గారిని ఎవరు కూడా దయచేసి రౌడీ అనొద్దండి. ఏం చేస్తామంటే నన్ను మీరు కొట్టను వస్తే దెబ్బలు తినమంటారా? శ్రీకాంత్ మీరు కత్తెత్తుకొస్తారు నా దగ్గర కొట్టండి అని వంచుతానా ఎదుర్కొంటానా? ఎదుర్కొన్నాడు రౌడీ కాదు, హీరో. సీకే బాబు చిత్తూరు టైగర్, చిత్తూరు హీరో. నన్ను ఎవరేమన్నా అనుకోండి, నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఈ రోజు నా ధైర్యానికి కూడా, ఈ క్షణం నాలో ఉన్న ధైర్యానికి ఎప్పుడో 85లో ఆయన చేసిన మంత్రోపదేశం చేశారు. అది మా జిల్లాలో అందరికి తెలుసు ఏ మంత్రోపదేశము, టీవీలో చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయనకి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా, అంటే మా పార్టీ ఇచ్చినా గెలుస్తాడు, వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినా గెలుస్తాడు. అంటే ఓడిపోయే పార్టీలో కష్టం. ఆయనకి ఒక 10 ఏళ్ళు వయసు తక్కువ ఉండి ఇండిపెండెంట్ గా కూడా గెలిచేవాడు. ఇప్పుడు వయసు అయింది, నాకంటే ఒక 4-5 ఏళ్ళు పెద్దవారు అనుకుంటా. నాకు కరెక్ట్ తెలియదు కానీ నాకంటే పెద్దవారే. నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడు ఆయన డిగ్రీలో ఉన్నాడు అనేది నాకు అనిపిస్తుంది. ఒక 4-5 ఏళ్ళు పెద్దవారు ఆయన. నేను ఎప్పుడు వయసు అది అడగలే, కానీ నాకంటే యాక్టివ్ గా ఉంటాడు. కాబట్టి సీకే బాబు చిత్తూరు టైగర్, రౌడీ కాదు. కానీ ఒక విధంగా చూసుకుంటే సీకే బాబుని కూడా వైఎస్ఆర్ ఒకప్పుడు బాగా ఎంకరేజ్ చేసింది కూడా పెద్దిరెడ్డిని వీళ్ళందరినీ తొక్కడానికి ఏమన్నా సార్, లేకపోతే సీకే బాబుకిను వైఎస్ఆర్కి ఏమన్నా అవినాభావ సంబంధం ఏమైనా ఉందా? చిత్తూరు జిల్లాలో అదే చెప్పాను కదా 78లో అనుకుంటా, నేను అప్పుడు ఏబీవీపీ కన్వీనర్ ని. నేనైతే ఇందాక చెప్పిన మాటలు చదువు చెప్పారు. వాళ్ళ రైల్వే స్టేషన్ దగ్గర ఒక షెడ్ ఉండేది, సీకే బాబు షెడ్ అంటారు, ఇప్పుడు కూడా ఉండేది బస్ స్టాండ్ వెనక. అక్కడికి రాజశేఖర రెడ్డి గారిని పిలిపించేశారు. రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉంటాడు, మిగతా ఎవరు లేదు, ఆయన్ని ఎంకరేజ్ చేయలేదండి. మీకు మళ్ళీ చెప్తానంటే సీకే బాబు గారి దగ్గర వీళ్ళ మాదిర అక్రమ సంపాదనలు కోట్ల డబ్బు లేదు. ఎలక్షన్ అప్పుడు అందరూ చందాలు ఇస్తారు, అది వేరు, అది ఎవరు మీకైనా నాకైనా ఇస్తారు. రాజకీయాల్లో డబ్బు లేకపోవడము ఒక ఇదిగా ఆగిపోయాడు. లేకపోతే కంటిన్యూస్ గా ఎదురు లేకుండా గెలిచిన వ్యక్తి మంత్రి కాలేదంటే అర్థం చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు నిజాయితీ పరుడై ఉంటే, ఆయన బతుకుంటే కూడా ఇదే మాట చెప్తాను, సీకే బాబు గారిని మంత్రి చేసి ఉండాలి, మంత్రిని చేసి ఉండాలి. కానీ రాజకీయాల్లో దేనికో లొంగి, ప్రలోభాలకు లొంగి సీకే బాబు గారికి అన్యాయం చేశారు. రాజశేఖర రెడ్డి గారు కూడా అన్యాయం చేశారు. ఏమండి ఆ తర్వాత ఎవరైనా అండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అన్యాయం చేయలేదు కానీ న్యాయం చేయలేదండి సీకే బాబు గారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ మేము ఒక ఏజ్ గ్రూప్ ఫ్రెండ్సే. సీకే బాబు గారు, నేను, కిరణ్ కుమార్ రెడ్డి గారు కొద్ది 4-5 ఏళ్ళు వయసులో అటు ఇటు తేడా. కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకంటే 2 ఏళ్ళు చిన్నవారు. అందరూ ఒకటే. కానీ రాజకీయాల్లో డబ్బులు ఎక్కువ ఎప్పటి నుంచో సీకే బాబు గారి దగ్గర అంత డబ్బులు లేవండి. అంటే ఇప్పుడు అనుకుంటారు అంటే పెద్ద ఇల్లు, ఇప్పుడు మొన్న కూడా ఎవరైనా పెద్ద ఇల్లు ఉందండి, వాళ్ళ నాన్న విఎం అండి. మీకు ఇందాక మీరు కులం తెలియదు అన్నారు కదా, ఆయన రెడ్డి. కట్ట మంచి వాళ్ళ ఇంటి పేరు, సి అంటే కే అంటే కృష్ణారెడ్డి గారు, వాళ్ళ నాన్న పేరు కృష్ణారెడ్డి గారు. ఆయన చిత్తూరు విఎం అండి. ఆ రోజుల్లో మున్సబుల్ అంటే వాళ్ళు సంపన్నులా కాదండి. ఆ రోజుల్లో
చెనక్కాయలు అమ్ముకునేవాడు, చింతకాయలు అమ్ముకునేవాడు, లేకపోతే కర్రిని బట్టి మేస్త్రి పని చేసుకునే వాళ్ళంతా కోటీశ్వర్లు. ఇప్పుడు రాజకీయాల్లో చక్రం దెప్తామంటున్నారు. మరి అంత బియ్యం కొడుకు అంత డబ్బులు లేదంటే ఆయన మోసగాడు, ద్రోహి అయితే ఎన్ని వేల కోట్లు ఉండాలండి ఆయన దగ్గర? ఆయన రౌడీ అయితే అంత డబ్బులు ఉండాలండి? ఇల్లు ఒకటి ఉంది, ఏదో చిన్న చిన్న ఉన్నాయి. కాబట్టి అంత కరప్ట్ కాదు. నమ్మిన వాడికి ప్రాణం ఇస్తారండి సీకే బాబు. సుధాకర్ నువ్వు నా మనిషి అంటే నా కోసం ఆయన నిలబడతాడు, ప్రాణం ఇస్తారు. అలాంటి నైతిక నిబద్ధత, నిజాయితీ ఉంది. మా చిత్తూరు రాజకీయాల్లో ఎదురుబడి నిలబడవలసిన పరిస్థితులు ఆసన్నం అవడం వల్ల కాని వాళ్ళు ఆయన రౌడీలు అంటారు, నా బూటోళ్ళు ఆయన్ని హీరో అంటారు. ఓకే, డెఫినెట్గా సార్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం రౌడీలను ఎవరిని చూసుకున్నా సరే, ఈరోజు వంగవీటి రంగా గారు కానీ, నెహ్రూ కానీ, పరిటాల రవీంద్ర కానీ, సీకే బాబు కానీ, వీళ్ళందరికి కూడా ఒకే పేమో రౌడీ అనే పేరు ఉంటుంది. ఒక నమ్ముకున్న వాళ్ళ పక్షం చూసుకుంటే మాత్రం హీరో. డెఫినెట్గా ఆ రోజుల్లో ఇది ఆ 2 డైమెన్షన్స్ ఎప్పుడూ ఉంటాయి అయ్యి. కాకపోతే ఏంటంటే బయట ప్రపంచానికి వీళ్ళు ఎక్కువగా ఏమైతే తెలుస్తారో అదే ఆ ప్రపంచం అంతా కూడా నమ్ముతూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ సార్. సీకే బాబు గారి గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.